హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో కొన్ని ప్రొడక్ట్స్ యొక్క తయారీ గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వాషింగ్ సోప్ మేకింగ్ ప్రాసెస్. ఈ వీడియోలో ఎటువంటి మిషన్స్ ఉపయోగించకుండా పాతకాలపు పద్ధతిని ఉపయోగించి వాషింగ్ సోప్ అంటే బట్టల సబ్బుని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. బట్టల సబ్బు తయారు చేయడానికి ఈ కంపెనీ వాళ్ళు ముఖ్యంగా ఉపయోగించేది వెజిటేబుల్ ఆయిల్ అంటే పామ్ ఆయిల్. ఈ పామ్ ఆయిల్ తో పాటుగా కాస్టిక్ సోడా మరియు వాటర్ ని మిక్స్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేడి చేస్తారు. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పేస్ట్ లాగా తయారయ్యేంత వరకు వేడి చేస్తారు. ఇలా వేడి చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ సబ్బు మెటీరియల్ మొత్తం ఒక పేస్ట్ లాగా తయారవుతుందో అప్పుడు ఈ సబ్బు మెటీరియల్ మొత్తాన్ని ఒక పెద్ద రూమ్ లోకి తీసుకువెళ్లి అక్కడ నేలపైన పోస్తారు. ఏ రూమ్ లో అయితే ఈ సబ్బు మెటీరియల్ మొత్తాన్ని నేలపైన పోసారో అక్కడ సబ్బు మెటీరియల్ మొత్తం ప్లెయిన్ గా రావడం కోసం కొంతమంది వర్కర్స్ పనిచేస్తారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే సబ్బు అనేది ఎంత మందంగా ఉండాలో ఆ లెవెల్ వరకు ఒక స్కేల్ సహాయంతో ప్లెయిన్ గా చేస్తారు. ఈ సబ్బు మెటీరియల్ గట్టిపడటం కోసం కొన్ని గంటల సేపు అలా వదిలేస్తారు. తర్వాత కంపెనీలో పనిచేసే వర్కర్స్ ఈ సబ్బు మెటీరియల్ పైన ఏమైనా పౌడర్ లాంటిది ఉంటే అంటే సబ్బు యొక్క పౌడర్ లాంటిది ఏమైనా ఉంటే ఒక చీపురితో దాన్ని శుభ్రం చేస్తారు. ఇప్పుడు సబ్బు అనేది ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లోకి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇద్దరు వర్కర్స్ కట్ చేస్తారు. చాలా కంపెనీస్ లో సబ్బుల పైన ఆ కంపెనీ యొక్క లోగోని కొన్ని మెషిన్స్ ద్వారా ప్రింట్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే ఒక వర్కర్ 2 హ్యామర్స్ సహాయంతో అంటే సుత్తుల సహాయంతో కంపెనీ యొక్క లోగోని ప్రింట్ చేస్తున్నారు. ఫైనల్ గా వీటన్నిటిని ఎటువంటి మెషిన్స్ ని ఉపయోగించకుండా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ ప్యాక్ చేస్తారు. బాడీ స్ప్రే మేకింగ్ ప్రాసెస్. బాడీ స్ప్రేని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బాడీ స్ప్రే తయారు చేయడానికి చాలా రకాల కెమికల్స్ ని ఉపయోగిస్తారు. వాటిలో ముఖ్యంగా ఉపయోగించేది ఎసిటోన్, ఎథనాల్, బెంజాల్డిహైడ్. ఈ కెమికల్స్ ని ఉపయోగించి బాడీ స్ప్రే తయారు చేస్తారు. ఈ బాడీ స్ప్రే తయారీలో అల్యూమినియం సాల్ట్ పౌడర్ ని ముందు చెప్పిన 3 కెమికల్స్ తో మిక్స్ చేస్తారు. తర్వాత వీటిలో వాటర్ వేసి ఒక లిక్విడ్ రూపంలో వచ్చేలా చేస్తారు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఖాళీ స్ప్రే బాటిల్స్ లో నింపుతారు. ఈ లిక్విడ్ ని నింపిన తర్వాత కొన్ని రకాల కెమికల్ గ్యాసెస్ ని నింపుతారు. వాటిలో ముఖ్యంగా ఉపయోగించేవి ఐసోబ్యూటేన్ మరియు ప్రోపేన్. బాడీ స్ప్రేస్ లోకి గ్యాస్ ని నింపడం కోసం ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ఈ మిషన్ కేవలం ఒకే ఒక గంటలో కొన్ని వేలాది స్ప్రే బాటిల్స్ లో గ్యాస్ ని నింపుతుంది. ఈ విధంగా ఫ్యాక్టరీలో బాడీ స్ప్రేని తయారు చేస్తారు. రోజ్ వాటర్ మేకింగ్ ప్రాసెస్. రోజ్ వాటర్ తయారు చేయడానికి ముందుగా పొలాల నుండి రోజెస్ ని అంటే గులాబీలను కట్ చేసి ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. కొన్ని ప్లేసెస్ లో మనుషులే కట్ చేస్తారు. అదే పెద్ద పెద్ద పొలాలలో అయితే కొన్ని అడ్వాన్స్డ్ కటింగ్ మెషిన్స్ సహాయంతో గులాబీలను కట్ చేస్తారు. ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ ముందుగా బాగున్న గులాబీలను ఒక పక్కకు ఫ్యాక్టరీకి తీసుకొచ్చే టైంలో పాడైపోయిన గులాబీల నుండి వేరు చేస్తారు. ఇప్పుడు బాగున్న గులాబీలను ఒక బాస్కెట్లో నింపి ఒక పెద్ద కంటైనర్లో పోస్తారు. ఈ కంటైనర్లో గులాబీ పువ్వులను వేయడానికి ముందుగా ఈ ట్యాంక్లో వాటర్ని నింపుతారు. ఇప్పుడు ఈ కంటైనర్లో ఫినాల్థనోల్, లెనలోల్, సిట్రనెల్లోల్, నెరోల్ ఇలా కొన్ని కెమికల్స్ ని కూడా వేస్తారు. తరువాత గులాబీలు పోసి ఈ ట్యాంక్ యొక్క మూతను క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఈ కంటైనర్ ని 70 డిగ్రీ సెల్సియస్ హీట్ తో వేడి చేస్తారు. ఇలా వేడి చేసినప్పుడు ఈ కంటైనర్ లో ఆవిరిలాగా వచ్చి తర్వాత వాటర్ లాగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేడి వేడి టీ గ్లాస్ పైన ఒక ప్లేట్ ని పెట్టి తర్వాత కొంతసేపటికి ఆ ప్లేట్ ని తీసినట్లయితే చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తాయి. అదే విధంగా ఇక్కడ మనకు రోజ్ వాటర్ కూడా తయారవుతుంది. ఇలా కంటైనర్ లో వాటర్ తో పాటుగా గులాబీలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరి నుండి రోజ్ వాటర్ ని వేరు చేయడానికి ఈ కంటైనర్ కు పెద్ద పెద్ద పైప్స్ ని ఫిక్స్ చేస్తారు. ఈ కంటైనర్ కి ఫిక్స్ చేసి ఉన్న పైప్స్ అనేవి వాటర్ కింద నుండి వెళ్లేలాగా అరేంజ్మెంట్ చేసి ఉంటుంది. ఇలా ఈ పైప్స్ అనేవి వాటర్ కింద నుండి వెళ్ళినప్పుడు ఈ పైప్స్ లో ఉండే ఆవిరి త్వరగా వాటర్ లాగా మారిపోతుంది. ఇప్పుడు ఇలా తయారైన రోజ్ వాటర్ ని ఈ పైప్ యొక్క చివరి భాగం నుండి పెద్ద పెద్ద గ్లాస్ బాటిల్స్ నింపుతారు. ఇప్పుడు ఇలా గ్లాస్ బాటిల్స్ లో ఉన్న రోజ్ వాటర్ ని ఒక ఫిల్లింగ్ మెషిన్ లో వేసి బాటిల్స్ లో ఫిల్ చేస్తారు. ఈ విధంగా ఫ్యాక్టరీలో రోజ్ వాటర్ ని తయారు చేస్తారు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఒకసారి ఐడియల్ వర్మ యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. ఈ ఛానల్లో ముఖ్యంగా అన్బాక్సింగ్ మరియు కుకింగ్ వీడియోస్ చేస్తారు. ఈ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.